పేపర్ లీకేజ్ ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. సినిమా యాక్టర్స్ దగ్గర నుంచి ఎక్కడో ఫారెన్లో చదువుకోవడానికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులు, యూత్, జంజీ అని పేరు చెప్పుకునేటువంటి వ్యక్తుల వరకు, అదేవిధంగా జేఎన్టీయూలో చదువులు అయిపోయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ గూన్స్గా తయారైనటువంటి వ్యక్తుల వరకు ప్రధాన సమస్య పేపర్ లీకేజ్. అసలు భారతదేశంలో పేపర్ లీకేజీ ఎప్పటి నుంచి ప్రారంభమైందని చూసినట్లయితే, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరము ఎవరి పరిపాలన అనేటువంటిది పక్కన పెడితే, ప్రతి సంవత్సరము కూడా ముఖ్యంగా డిమాండ్ ఉండేటువంటి కోర్సుల కోసం పేపర్ లీకేజీలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మామూలు బోర్డ్ ఎగ్జామినేషన్ పేపర్ అయితేనేమి, సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామినేషన్ పేపర్ అయితేనేమి, 10th క్లాస్ స్టేట్ గవర్నమెంట్ పేపర్స్ అయితేనేమి, ఆఖరికి నీట్ ఎగ్జామినేషన్స్ అయితేనేమి, ఏదో రకంగా పేపర్లన్నీ లీక్ చేయడానికి ఏదో ఒక స్టేజ్లో, ఏదో ఒక దగ్గర నుండి, ఏదో ఒక సెంటర్ నుండి బయటకు వస్తూనే ఉంది. ఇందులో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారా, బ్యూరోక్రాట్స్ ఇన్వాల్వ్ అయ్యారా, పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారా, కోచింగ్ సెంటర్స్ ఇన్వాల్వ్ అయ్యాయా, టీచింగ్ స్టాఫ్ ఇన్వాల్వ్ అయ్యిందా, పేరెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారా, స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారా, అందరు ఇన్వాల్వ్మెంటు ఉన్నది. ప్రతి స్టేజ్లో కూడా నీతిమంతులు చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఇందులో కేవలము డబ్బే ప్రధానంగా ఈ లీకేజీలు జరుగుతున్నాయనేటువంటి విషయం తెలుసు. అయితే కాంగ్రెస్ పార్టీ దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే, విదేశీ శక్తులతో కలిసి కాంగ్రెస్ పార్టీ దీన్ని పెద్దగా చూపించి సొమ్ము చేసుకోవాలనుకోవడం, మరీ ముఖ్యంగా అధికారంలోనికి రావాలనుకోవడం దురదృష్టకరం. రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తికి ప్రజలను ఏ విధంగా ఆకర్షించాలో తెలియక ప్రజా సమస్యలను వదిలిపెట్టి విదేశాలలో సగజీవితం గడుపుతున్నటువంటి వ్యక్తి ఈ యొక్క అంశాన్ని తీసుకొని పార్లమెంటులో మాట్లాడాల్సింది పోయి ప్రధాని ఇంటి ముందు దొంగచాటుగా చేరుకొని నిరసనలు తెలియచేయడం, ఎవరో జంజీ చేసేటువంటి బొద్దింకలు చేసేటువంటి యాజిటేషన్ని వీళ్ళు హైజాక్ చేయడం, దాని ద్వారా లబ్ధి పొందాలని చూడడం, అనిపించుకోవడం, ఇది ప్రధాన పార్టీ అయినటువంటి ఢిల్లీలో ప్రధాన పార్టీ అయినటువంటి ఆప్ చేసినటువంటి ఆరోపణ నేను చేస్తున్నది కాదు. కాబట్టి ఇవన్నీ చూస్తున్నట్లయితే కేవలము విద్యా సమస్య, ఎన్నాళ్ళకు గుర్తొచ్చినటువంటి విద్యా సమస్య, స్వతంత్రోద్యమం నుంచి కూడా విద్యార్థులు నష్టపోతున్నటువంటి సమస్య ఇప్పుడు గుర్తొచ్చి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వము ఎక్కువ కాలం అయిపోయింది కాబట్టి దాన్ని ఏ విధంగా అయినా కదపాలి. అమెరికా మరియు మిగతా ఆధిపత్యం కలిగినటువంటి దేశాల మాట వినిపించుకోవట్లేదు కాబట్టి ప్రధాని మోడీ సీటు నుండి కదపాలి, తద్వారా తాను లబ్ధి పొందాలి అనేటువంటి దురుద్దేశంతో ఈ ఉద్యమాన్ని పెద్దది చేస్తూ ఏ ఒక్క దేశంలో ఉండేటువంటి ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఏ ఒక్క విద్యార్థి ఆర్గనైజేషన్ కూడా దీని మీద మొదటగా మాట్లాడారు, తర్వాత మూసుకున్నారు. ఇప్పుడు దీన్ని పెద్దది చేస్తూ విదేశీ సహాయం కోసం ఎన్జిఓలు బ్రతుకుతుంటే ఆ ఫండ్స్ను లోనికి రప్పించాలి ఇండియాలోనికి అని చెప్పి ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని కొద్దిమంది ప్రయత్నం చేస్తుంటే, అధికార దాహంతో కాంగ్రెస్ ఈ ఉద్యమాన్ని పెద్దది చేయాలని చెప్పి ఈ ఉద్యమంలో తలదూర్చింది. అది ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించండి. ఇది జంజీ ఉద్యమమా? అయితే జంజీ ఎంతమంది కనిపిస్తున్నారు? విద్యార్థి ఉద్యమమా? ఈ ఉద్యమంలో విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? అయితే పోలీసులు ఎంతమంది గాయపడ్డారు? విద్యార్థులు ఎంతమంది గాయపడ్డారు? విద్యార్థులను హింసిస్తున్నారు పోలీసులు అని చెప్పుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీ నిజంగా ఇది పోలీసుల మీద తిరుగుబాటు చేసే విధంగా ఉద్యమం ఎందుకు మలుపు తిరిగింది? దాన్ని అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ ఎందుకు ప్రజల ముందుకు రావాలని, ప్రజల్లోకి చొచ్చుకుపోవాలని ఆశపడుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ గుర్తెరిగి సిటిజన్స్ ఫామ్ అందరినీ కూడా కోరుతున్నది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా మీ అభిప్రాయాలను తెలియచేయండి. జై హింద్, జై భారత్.